వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. శనివారం నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించనున్నారు. అయితే ముందుగానే అలిపిరి వద్ద రద్దీ నెలకొంది. టోకెన్లు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అధికారులు చెప్పిన సమయం కంటే ఒకరోజు ముందే భక్తులు తరలివచ్చారు. గత ఏడాది కూడా చెప్పిన సమయం కంటే ముందే టోకెన్లు ఇచ్చేశారని, అందుకే ఈసారి ఒకరోజు ముందుగానే వచ్చామని భక్తులు చెబుతున్నారు. అధికారుల మాటపై తమకు నమ్మకం లేదని అంటున్నారు. ఏటా ఇలానే చేస్తున్నారని, టైం ఒక్కటి చెప్పి దానికంటే ముందే టోకెన్లు ఇచ్చేస్తున్నారని అంటున్నారు. ఇదేంటని అడిగితే భక్తుల తాకిడిని తట్టుకోలేకే ఇచ్చేశామనే సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఈసారి కూడా టీటీడీ అధికారులు చెప్పిన దానికంటే ముందుగానే టికెట్లు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్స్ ఇష్యూ చేస్తామని ప్రకటించినప్పటికీ భక్తుల తాకిడి పెరిగింది. దీంతో రాత్రి 11 నుంచే టోకెన్లు జారీ చేసేశారు. ఇక ఇప్పటికే ఏకాదశి, ద్వాదశికి సంబంధించిన టోకెన్ పూర్తిగా పంపిణీ ప్రారంభించారు. 4,23,500 కోటా పూర్తి అయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్లు, టికెట్లు కలిగి ఉన్న భక్తులను మాత్రం వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతివ్వనున్నారు. దర్శనం స్లాట్ సమయానికి 24 గంటల ముందు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇవాల్టి దర్శనానికి టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. జనవరి 1తో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, టీటీడీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. చెప్పిన టైం కంటే ఒక రోజు ముందుగానే టోకెన్లు జారీ చేస్తున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా వైకుంఠ ఏకాదశి కానీ ద్వాదశి రోజు వైకుంఠ శ్రీవారిని దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా బయటికి రావాలని, ప్రదక్షిణ మార్గం ద్వారా బయటికి రావాలని ఆలోచిస్తాడు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈసారి శ్రీరంగంలో ఏదైనా ప్రముఖ వైష్ణవాలమైన శ్రీరంగంలో ఏ విధంగా 10 రోజుల పాటు ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారో అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధమైన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు టీటీడీ 10 రోజుల పాటు ఉచిత సర్వదర్శనం టోకన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా ఏకంగా 4,23,500కు పైగా ఉచిత దర్శనం టోకన్లను ఈ 10 రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అయితే నిన్న రాత్రి, ఈరోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకన్లు ఇవ్వడానికి టోకన్లను ఇష్యూ చేస్తామని చెప్పారు. అయితే నిన్న రాత్రి 10 గంటల సమయానికే పెద్ద ఎత్తున భక్తులు అన్ని కౌంటర్ల వద్ద, తిరుపతిలోని 9 కేంద్రాల వద్ద 90 కౌంటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ 9 కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పెద్ద సంఖ్యలో గుమిగూడము, తొక్కిసలాట జరుగుతుందని భావించిన అధికారులు అప్పుడు రాత్రి 11:30 గంటల సమయం నుంచి క్యూ లైన్లకి భక్తులను అనుమతించారు. రాత్రి 1 గంట సమయంలోనే శ్రీవారి ఆ టోకన్స్ని ఇష్యూ చేయడం మొదలుపెట్టారు. తెల్లవారులు టోకన్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు ఏకంగా 2 రోజులకు సంబంధించి పూర్తిగా అయిపోయినాయి. ఏదైతే వైకుంఠ ఏకాదశి 23, 24వ తేదీ ద్వాదశి రోజుకు సంబంధించిన టోకన్లను పూర్తిగా ఇష్యూ చేశారు. కేవలం ఇప్పుడు 25వ తేదీ నుంచి టోకన్స్ నడుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నుంచి 25వ తేదీకి సంబంధించిన టోకన్స్ ఇష్యూ చేస్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఏదైతే నిన్న టీటీడీ ప్రకటించిన నేపథ్యం ప్రకారం ఈరోజు 2 గంటలకు టికెట్స్ ఇస్తామని చెప్పినప్పటికీ అది ముందుగానే ఇవ్వడం వల్ల తాము ముందుగా అక్కడికి వచ్చినప్పటికీ ఇబ్బంది పడ్డామని వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే కొంత భక్తులు నిరాశ చెందినప్పటికీ ఉత్తర ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటుంది. అందువల్ల ఈ 10 రోజుల్లో ఏ రోజైనా స్వామివారిని దర్శించుకోవచ్చంటూ అధికారులు చెప్పడం విశేషం. మొత్తం మీద ఇప్పుడు మనం ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. నిన్న రాత్రి పెద్ద ఎత్తున రష్ ఇక్కడ కనిపించింది. కానీ ఇప్పుడు మనం పల్చగా జనాలు వెళ్తున్న పరిస్థితి. ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఉన్న డిమాండ్ మిగతా రోజులకు ఉండకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో భక్తులు స్వామివారి దర్శనానికి మామూలుగా రెగ్యులర్గా వచ్చే విధంగా టోకన్స్ తీసుకుంటున్న పరిస్థితి. దీనికి తోడు 2-3 రోజుల పాటు, ఏదైతే ఈ రోజు టోకన్ తీసుకుంటే 25వ తేదీ, 26వ తేదీ దర్శనం వస్తే 2-3 రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ 24 గంటల ముందుగానే మేము వసతి పైకి రానిస్తామని టీటీడీ అధికారులు చెప్తున్న కారణం కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది. మొత్తం మీద అయితే భక్తులు కొంత నిరాశ చెందినట్లు చెప్పక తప్పదు. ఏ రోజు టోకన్ ఆ రోజు ఇస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, దీనివల్ల ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని ఓవైపు చెప్తున్నప్పటికీ మరోవైపు 2-3 రోజుల పాటు ఇక్కడ బస్ చేయాల్సిన వల్ల ఇబ్బంది పడుతున్నామని కూడా ఇటు భక్తులు అంటున్నారు. మొత్తం మీద ఇక్కడ కొంతమంది భక్తులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
మేము ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి వచ్చారు. అంటే మీకు టోకన్స్ ఏది వైకుంఠ ఏకాదశికి కావాలనా ఫ్రీ దర్శనం తీసుకున్నాము. తీసుకున్నారా? ఎప్పటికి తీసుకున్నారు? 25కి వచ్చింది. 25కి వచ్చి అంటే 2-3 రోజుల పాటు ఇక్కడ మీరు ఉండాల్సి వస్తుంది. ఉండాల్సి వస్తుంది. అంటే కనుక్కుంటున్నాము, ఎలానో తెలీదు, మేము కూడా చూసి అప్పుడు తీసుకుంటాము. అంటే ఇది కొంత మీకు నిరాశ ఏమైనా కలిగిస్తుంది? అయితే ఏకాదశి రోజే దర్శనానికి రావాలని వచ్చారా? అలానేం లేదు, దర్శనం చేసుకోవాలి. ఏకాదర్శనం ఇలా ఏమి ఉండదండి, సోమవారం దర్శనం చేసుకోవాలి మేము అంతే. ఈ నిరాశ ఏం లేదండి, ఆయన చూడడానికి నిరాశ ఏముంది, మనం ఉండాలంటే. మంచి దర్శనం అయిపోయాక వెళ్ళిపోతాడు అంతే. థ్యాంక్ యూ. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు అవుట్ టు కేమ్ వెస్ట్ బెంగాల్ బట్ ఇస్కాన్ తిరుపతి. ఓకే, ఇస్కాన్. మొత్తం మీద పెద్ద సంఖ్యలో మనం చూడవచ్చు క్యూ లైన్లకి భక్తులు స్వామివారి దర్శనం కోసం వెళ్తున్న పరిస్థితి. వీరందరికీ 25వ తేదీ స్లాట్ ఉంది. 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు స్లాట్, 1వ తేదీ వరకు స్లాట్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆయా రోజుల్లో తమకు అనుకూలంగా ఇవ్వరు. కేవలం అంటే స్లాట్ ఎక్కడ రెగ్యులర్గా నడుస్తుంటే ఆ విధంగా రెగ్యులర్గా కంటిన్యూస్గా టికెట్స్ ఇస్తామని కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కొంత దూర ప్రాంతాలకు చెందిన వారు కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ స్వామివారి దర్శనం అది కూడా వైకుంఠ ఏకాదశి తర్వాత ఉత్తర ద్వార మార్గం కూడా వెళ్లే అవకాశం ఉండటంతో కొంత కష్టమైన భరించక తప్పదని భక్తులు అంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.